సో అలా అంత కష్టపడి తిరిగి వచ్చి బట్ ఎనీవే యూ హ్యావ్ టు బికమ్ అన్ యాక్టర్, డెస్టినీ అలా తీసుకొచ్చింది. సీరియస్లీ అంటే నా ప్రాబబ్లీ 10 days ఆఫ్ మై ఎక్స్పీరియన్స్ ఆఫ్ గెటింగ్ ఇన్ టు మూవీస్ మీకు చెప్తే అలా ఎలా అవుతుంది అనిపిస్తుంది. చెప్పండి. సో యాక్చువల్లీ నాకు అరౌండ్ 3 o'clock ఐ గాట్ ఏ కాల్ సత్యానంద్ గారి దగ్గర నుంచి, రవి గారు ఇలాగ మా ఉషాకర్ మూవీస్లో హీరో కింద ఆడిషన్ చూస్తున్నారు, మీకైనా ఇంట్రెస్ట్ ఉందా అండి? సార్ లేదు సార్, 2 నెలలు అసలు నిద్రపోలేదండి, ఫైనల్ ఎగ్జామ్స్కి విపరీతంగా చదువుతాను, కళ్ళన్నీ లోపలికి వెళ్ళిపోయి ఫుల్ డార్క్ సర్కిల్స్ అన్నీ వచ్చేసినాయండి. లేదండి, ఊరికే తిరిగేసి రండి హైదరాబాద్ ఏముంది అని అన్నారు. సో ఆయన ఫోన్ ఆ టైంకి నేను ఎత్తకపోయినా, అంటే అప్పట్లో అన్ని ల్యాండ్ లైన్సే కదా, సో ఫోన్ నేను ఆ టైంలో లేకపోయినా నేను మిస్ అయి ఉండేవాడిని. ఆ రోజు ఉదయం అరౌండ్ 8 o'clock 9 o'clock మేము అందరం ఫ్రెండ్స్ అందరం బీచ్కి వెళ్ళాం. అందులో 2 ఫ్రెండ్స్ సరే సాయంత్రం హైదరాబాద్ వెళ్తున్నాం రా అని వాళ్ళు చెప్పారు. సో ఈ ఫోన్ పెట్టేసిన వెంటనే వాళ్ళకి ఫోన్ చేశారు, మీరు హైదరాబాద్ వెళ్తున్నారంట కదా, నేను కూడా వచ్చేస్తాను అంటే, 2 బర్త్లు ఎలాగో ఉన్నాయి కదా నువ్వు కూడా వచ్చా అని చెప్పి వాళ్ళు అన్నారు. వాళ్ళిద్దరూ హైదరాబాద్ వెళ్ళకపోయినా ప్రాబబ్లీ ఐ వుంట్ హ్యావ్ షోడ్ దట్ మచ్ ఆఫ్ ఇంట్రెస్ట్. వాళ్ళు ఎలాగో వెళ్తున్నారు కదా నేను వెళ్తున్నాను అని. అదే సో సరదాగా ఫ్రెండ్స్తో తిరగడానికి వెళ్దాం అన్నట్టుగానే బయలుదేరాను అనమాట. ఇంకొకటి, ఆ రోజు మా మదర్ ఫాదర్ ఇద్దరు చెన్నైలో ఉన్నారు, వీసా స్టాంపింగ్ అమెరికన్ యూఎస్ స్టాంపింగ్ వీసా స్టాంపింగ్ అని వాళ్ళు చెన్నైలో ఉన్నారు. సో వాళ్ళ ఇంట్లో ఉన్నా సరే ఊరికా కాము కూర్చో, ఎక్కడ హైదరాబాద్ సినిమా షూటింగ్లు ఏంటి అని చెప్పి అని ఉంటే నేను ఆగిపోయి ఉండేవాడిని.